ఈరోజు 3 కీలకమైన అంశాలపైన చర్చించుకుందాం. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డి గారు కూడా ఉన్నారు. ఇందులో ఒకటి నాగబాబు గారు. వైఎస్ఆర్‌కి భయపడలేదు, జగన్మోహన్ రెడ్డికి భయపడలేదు అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భయపడమన్నారు. ఇంకా ఆయన చాలా కామెంట్స్ చేశారు. దానిపైన వెంకటరెడ్డి గారి రియాక్షన్ తీసుకుందాం. దాంతో పాటు ఢిల్లీ ప్రచారానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. మామూలుగా సాధారణంగా వెళ్తే పెద్దగా ఆశ్చర్యం లేదు కానీ గతంలో 2019 ఎన్నికల సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వచ్చి చంద్రబాబు నాయుడుని గెలిపించండి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటూ ఆయన ప్రచారం చేసి వెళ్ళారు మమతా బెనర్జీతో పాటు వచ్చి. ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ గా చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పాటు ప్రచారంలో ఈ రోజు కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదొకటి. ఇక రాష్ట్రంలో అక్కడక్కడ ఖాళీ అయిన డిప్యూటీ మేయర్లు, చైర్మన్ల పదవుల కోసం ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అయితే మరి ఎందుకో కానీ యాక్చువల్లీ ఇలాంటి పొజిషన్ ఏ ప్రభుత్వమైన అధికారంలోకి వచ్చిన తర్వాత 3.5 ఏళ్ల తర్వాత కనపడుతుంది ఇలాంటిది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 6 నెలల్లోనే ఈ స్థాయిలో దాడులు, దౌర్జన్యాలు, నడు రోడ్డు మీద, అదిలో తిరుపతిలో జరిగిన ఘటన అయితే చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేస్తాం. వీటన్నిటిపైన మాట్లాడదాం. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు, దాని మీద మాట్లాడతాం. వెంకటరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ టూర్ వెళ్ళారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగానే అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు చూసి ఉంటారు. ఎలా చూస్తారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ప్రచారం చేయడం? ఢిల్లీ కేజ్రీవాల్ మోడల్ ఫెయిల్, ఈ దేశానికి ప్రమాదం అని చెప్పడాన్ని ఎట్లా చూస్తారు? ముందుగా రామ్నాథ్ అన్న, మీకు అట్లానే ఏపీ ప్రైడ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు సహజ సిద్ధ నైజంకి అది నిదర్శనం అని చెప్తా. ఎందుకంటే సహజంగా చంద్రబాబు నాయుడు గారి నైజం ఎట్లా ఉంటది, అతను వెన్నుపోటు పోవటం అనేది చంద్రబాబు నాయుడు గారి నైజంలో భాగం. ఎందుకంటే రామారావు గారు చేరదీస్తే ఏం చేశాడు, రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడు. సో అట్లానే వాళ్ళ పార్టీలో కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉన్నారనుకోండి, వాళ్ళని వాడుకుంటాడు. వాడుకున్న తర్వాత ఏం చేస్తాడు, వెన్నుపోటు పొడిచి మళ్ళీ బయటకు పంపించేస్తాడు. సో ఇప్పుడు కూడా అంతే, సేమ్ కేజ్రీవాల్ గారిని ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ గారిని అప్పుడు వాడుకున్నాడు. సో దాని తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు మళ్ళీ బీజేపీని, అంతకుముందు బీజేపీని వాడుకున్నాడు, తర్వాత బీజేపీని మళ్ళీ తిట్టాడు, మళ్ళీ అట్లానే కమ్యూనిస్టులను వాడుకున్నాడు, కమ్యూనిస్టులు మళ్ళీ తిట్టాడు. సో మళ్ళీ బీజేపీ దగ్గరకు చేరాడు. అట్లానే ఇప్పుడు మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీని అట్లానే వాళ్ళ ఎన్నికల్లో వాడుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని తిడుతున్నాడు. అంతమించి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి నైజం అంతే కదా. చంద్రబాబు నాయుడు అందితే జుట్టు అందుకు కాదు సార్, అందితే జుట్టు అదే అంతే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు. అదే ఇప్పుడు అవసరం అయితే ఏంటంటే మెడబట్టుకొని, అవసరం అయితే ఏంటంటే కాళ్ళు పట్టుకుంటాడు, అవసరం లేకపోతే మెడబట్టుకొని బయటకు నెడతాడు. అదే నైజం. అంటే సో అదే మరోసారి కనపడింది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి బీజేపీ తరఫున ప్రచారం చేయబోతున్నారు అన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆయన పోకపోవచ్చు, కనీసం ఏమన్నా కుమారుడిని ఇంకెవరినైనా పంపిస్తారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే 2019లో చంద్రబాబు నాయుడు మోడీ పైన యుద్ధం ప్రకటించినప్పుడు కేజ్రీవాల్ వచ్చి పాపం బలంగా నిలబడ్డారు, కేజ్రీవాల్, మమతా బెనర్జీ. అలాంటి వ్యక్తి మీద ఈరోజు బహిరంగంగా వెళ్ళి కేజ్రీవాల్ అవినీతి పరుడు, ఇతనికి ఆ లిక్కర్ స్కామ్ ప్రమాదకరమైనది చేశారు, ఇలా మాట్లాడడాన్ని చూస్తూ ఉంటే చూసే వాళ్ళకు కనీసం కొద్దిగా నైతికత ఉండాలి కదా, రాజకీయాల్లో విలువలు ఉండాలి కదా అన్న ఇంప్రెషన్ కలుగుతుంది ప్రజల్లో. అది ప్రమాదం అన్న ఉద్దేశానికి కూడా చంద్రబాబు నాయుడు గారు రాలేకపోయారు. అదే ఇప్పుడు కాస్త చిత్రంగా ఉంది. అంటే ఒకటి సార్, ఇప్పుడు కేజ్రీవాల్ అవినీతి పరుడు అంటే ఎవరు చదువుకున్నాడు ఎవడు కూడా నమ్మడు. ఎందుకంటే కేజ్రీవాల్ జనరల్ గా మన పార్టీకి సంబంధం లేకపోయినా జనరల్ మనం విశ్లేషణ చేయాలన్నా కూడా కేజ్రీవాల్ అవినీతికి పాల్పడ్డా అంటే ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడు గారు నిండా అవినీతిలో మునిగిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడు అంటే అందరు నమ్ముతారు. కేజ్రీవాల్ అవినీతి పరుడు కాదు, అవినీతి పరుడు అంటే ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు కాదంటే ఎవరు నమ్మరు. సో చంద్రబాబు నాయుడు పక్కా అవినీతి పరుడు అని అందరికీ తెలుసు. అట్లాంటి అవినీతి పరుడు వెళ్ళి ఏది ఆల్రెడీ 18 కేసుల్లో స్టేలు తెచ్చుకొని ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో రోగాలకు సంబంధించినటువంటి బెయిల్లో బయట ఉండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏది ఇంకో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని దొంగ అంటున్నాడు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అవినీతి పరుడు అంటున్నాడు. ఏది అవినీతి కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి ఇంకా? సో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకూడదు నిజంగా. కానీ ఏంటంటే వాళ్ళు పిలుచుంటారు, ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రానికి. సో ముఖ్యమంత్రులు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చి ప్రచారం చేశారని అంటం కోసం ఆయన పిలుచుంటారు. ఇంకా కోతి కొబ్బరి చెప్పి దొరికిన సామెత కదా, చంద్రబాబు నాయుడు గారు పిలిస్తే ఎందుకు వెళ్ళడం? ఇంకెళ్ళి అక్కడ కూడా సహసిద్ధంగా మనకు ఏదైతే సొల్లు కబుర్లు చెప్తాడు, ఇంకా అక్కడికి వెళ్ళి కూడా అదే విధమైనటువంటి కబుర్లు స్టార్ట్ చేశాడు. అక్కడ వెళ్ళి మీ పార్టీ అధ్యక్షుని కూడా తిట్టారు, ఇక్కడలాగా అక్కడ చంద్రబాబు నాయుడు గారు విలాసవంతంగా బతికారు, అలా అయిపోయారని అనేసారు. సార్ ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ గుర్తొచ్చే జగన్ గారు. ఆయన ఇంట్లో ఉండండి, ఇంట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. ఆయన బయట తిరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు.
ఆంధ్రాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తొస్తాడు, తెలంగాణలో ఉన్న జగన్ గారికి గుర్తొస్తాడు, ఢిల్లీ పోయినప్పుడు జగన్ గారికి గుర్తొస్తున్నాడు, దావోస్ పోయినా జగన్ గారికి గుర్తొస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు పొద్దున్న నుంచి లేచిన దాకా జగన్ గారి పేరు ఎత్తకపోతే ఆయనకి నిద్ర పట్టదేమో, లేదంటే అది ఒక భయం లోపల. అంటే కొన్ని మనం భయం ఉన్నప్పుడు ఏంటంటే సార్ ఆటోమేటిక్ గా వర్డ్స్ కొన్ని వస్తా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి భయం వదలలేదేమో. ఎందుకంటే ఓడిపోయినా మేము ఇంకా జగన్ గారి భయం వదలక ఆయన ఢిల్లీ పోతే, ఆయన చంద్రబాబు నాయుడు గారు మేము ఢిల్లీలో పోటీ చేయట్లేదండి. మేము ఆ ఢిల్లీలో ఏ కూటమికి మేము మద్దతుగా లేవు. అది ఐఎన్డీఏ కూటమిలో లేవు, మేము ఎన్డీఏ కూటమిలో లేవు, దేని పక్కన వెళ్ళాము. మేము అసలు తెలంగాణలోనే మా రాజకీయ పార్టీని మేము వదిలేస్తున్నాం పోటీ చేయకుండా. మరి మీకు ఢిల్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు? జగన్ గారికి ఢిల్లీకి ఏం సంబంధం? ఆ రాష్ట్రంలో మేము పోటీ చేయట్లేదు కదా. అంటే ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్మెత్తిపోయాలి. ఆ విధంగా అక్కడున్న తెలుగు వాళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ద్వేషాన్ని క్రియేట్ చేయాలి అనేటటువంటి ఆర్గనైజ్డ్ ప్లాన్ అయి ఉంటుంది సార్. ఎందుకంటే మీకు దావోస్ పోయినా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఇంకొకళ్ళు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల్లోనే జగన్ గారిని చెడు చేయాలనేటువంటి ఉద్దేశం. అట్లానే పక్కన ఏ రాష్ట్రం పోయినా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెడుగా తీసుకెళ్లాలని ఒక ప్లాన్డ్ ఉద్దేశం ప్రకారం చేస్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అతను లెగిసిన దగ్గర నుంచి ఇక ఆ పదం వాడకపోతే, జగన్మోహన్ రెడ్డి గారిని పేరు ఎత్తకపోతే నిద్ర కూడా పట్టే పరిస్థితి లేదేమో, అందుకనైనా వాడు ఉండాలి. రెండిట్లో ఏదో ఒకటన్నా క్లారిటీ ఉండాలి. మీకు గుర్తే ఉంటుంది వెంకటరెడ్డి గారు, మమతా బెనర్జీకి హ్యాండ్ ఇచ్చారు, కేజ్రీవాల్కి ఈ రోజు వ్యతిరేకంగా వెళ్ళి ప్రచారం చేసి రిటర్న్ ఇస్తున్నాయి. దీనికంటే సీవియర్ గా ఫరూక్ అబ్దుల్లా వచ్చారు. ఇది 2019 ఎన్నికలప్పుడు, 2019 ఎన్నికలప్పుడే ఫరూక్ అబ్దుల్లాని పాపం కర్నూలు తీసుకెళ్లి మన్నుటి ఎండలో తిప్పి ప్రచారం చేయించుకున్నారు. ఆయన ఏకంగా జగన్మోహన్ రెడ్డి నా దగ్గరకు వచ్చి సీఎం పదవి ఇప్పించు, 1500 కోట్లు ఇప్పిస్తానని చెప్పి బేరానికి వచ్చారని చెప్పి తర్వాత ఆయన సరిదీర్చుకున్నారు ఆ మాటని. ఆయన్ని కాశ్మీర్ లో హౌస్ అరెస్ట్ చేస్తే కనీసం సంఘీభావం తెలపలేదు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆయన ఇండియన్ ఎక్స్ప్రెస్ కి ఆయన కుమారుడు ఓమర్ అబ్దుల్లా ఇంటర్వ్యూ ఇచ్చారు. అసలు చంద్రబాబు నాయుడు లాంటి నమ్మక ద్రోహిని నేను ఇప్పటివరకు చూడలేదు. మా నాన్న అంత ఎండలో వెళ్ళి ప్రచారం చేస్తే చంద్రబాబు నాయుడిని గెలిపించండి, మా నాన్నని హౌస్ అరెస్ట్ చేస్తే కనీసం సంఘీభావం తెలపలేకపోయారు. ఇంతకు మించిన నమ్మక ద్రోహి ఉంటారా అని కూడా మాట్లాడారు. అంటే ఈరోజు కేజ్రీవాల్ కు ఇలా చంద్రబాబు నాయుడు గారు చేస్తుండని చూస్తుంటే ఆ మాటలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. సార్ నాట్ ఓన్లీ అక్కడ మీరు అన్న ఫరూక్ అబ్దుల్లా గారి విషయమే కదా సార్, ఎక్కడైనా ఒకటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఒక చెడు గుణం ఏంటంటే ఆయన అవసరానికి ఫస్ట్ వాడుకుంటాడు. నిజంగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు కనీసం మనిషిగా కూడా స్పందించడు. మానవత్వంగా మనిషిగా ఖండించాల్సిన బాధ్యత ఎవరి మీదనే ఉంటుంది. దాని తర్వాత నువ్వు ఏదైనా వేరే విషయాలు పొలిటికల్ ఇంకోటం. కానీ మీరు అన్నట్టుగా ముందు అవసరం కోసం చెప్పాను కదా, అవసరం అయితే అతను వెళ్ళి కాలు పట్టేసుకుంటాడు. అవసరం తీరాక ఏమంటాడు, వెళ్ళి వాళ్ళని మెడబట్టుకొని బయటికి గెంటేస్తాడు. మీరు అంతమంది కాంగ్రెస్ పార్టీ విషయంలో కూడా అనేక సందర్భాల్లో చూడండి. కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని ఇటలీ దెయ్యం అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తిని ఎదుర్కోవడం కోసం చీకట్లో వెళ్ళి చిదంబరం కాలు పట్టుకొని వచ్చాడు. అట్లానే మీకు ఇక్కడ చూడండి మిగిలిన పార్టీల్లో కూడా ఇప్పుడు అవసరమైతే రేపొద్దున తెలంగాణ ఎలక్షన్స్ లో, తెలంగాణకు రేపొద్దున ఎలక్షన్ వచ్చింది అనుకోండి, బీజేపీ తరఫున ప్రచారానికి వెళ్ళి రేవంత్ రెడ్డిని కూడా తిడతాడు అవసరమైతే. మళ్ళీ రేవంత్ రెడ్డితోనో లోపాయికార ఒప్పందంలో ఉంటాడు. ఇప్పుడేది ఇక్కడ మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కాంగ్రెస్ పార్టీ బద్ద వ్యతిరేకి. కానీ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఎవరున్నారు? షర్మిల గారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే చేస్తారు. సో షర్మిల గారిని వాడుకుంటాడు అట్లానే కొన్నాళ్ళు. వాడుకున్న తర్వాత మీ వైసీపీ నాయకుడు సతీష్ రెడ్డి చెప్తున్నారు ఇంకా ఆమె ఆవేదన చెందారంట, చంద్రబాబు నాయుడు నన్ను సరిగా వాడుకోలేదు ఎన్నికల సమయంలో అని. అవును, నేను విన్నాను ఇంటర్వ్యూలో. అవును, వేరే వాళ్ళ దగ్గర అందంట ఇంకా చంద్రబాబు నాయుడు గారు నన్ను గట్టిగా వాడుకోవట్లేదని. అంటే చూడండి సార్, ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి. సో వాళ్ళని ఎలా మౌల్డ్ చేస్తాడు అవతలాలను కూడా చూడండి. ఎందుకంటే అసలు రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని అతను మౌల్డ్ చేసి ఓ పార్టీ అధ్యక్షురాలుగా నియమింపజేసే కుట్రలు కూడా మీకు తెలుసు కదా. ముందు తెలంగాణలో పార్టీ పెట్టించే దాంట్లో తెలంగాణకు వీళ్ళు కీలక పాత్ర పోషించారు. తర్వాత తెలంగాణలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి ఏకమేక ఇద్దాము ఎందుకు వచ్చిన కూడా అని ప్లాంట్ గా ఆంధ్రాకి అధ్యక్షురాల పదవికి పంపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వదిలేరు. సో ఇప్పుడు అవసరం లేదనుకోండి, షర్మిల గారిని కూడా రేపు పొద్దున కామెంట్ చేస్తాడు. ఎందుకంటే అవసరం తీరిపోయింది కదా, ఆల్మోస్ట్ ఇప్పుడు మాక్సిమం ఆయన అధికారంలోకి వచ్చేసాడు. సో మళ్ళీ వచ్చే సూచనలు ఎటు లేవు. షర్మిల గారికి ఎవరిని పెట్టుకున్నా వచ్చే సూచనలు చంద్రబాబు నాయుడు గారికి లేవు. అప్పుడు అవసరం అనుకోండి, తిట్టమని అనుకోండి, ఏదన్నా మనకు రాజకీయంగా లబ్ధి చేకూరుద్దంటే ఆమెను కూడా తిట్టేస్తాడు. సో కేవలం అతను చూసేది వ్యక్తిగత స్వలాభం అండ్ రాజకీయ లబ్ధి. దీనికోసం నందిని పంది అంటాడు, పందిని నంది అంటాడు. ఏదైతే దున్నపోతుకి ఈనింది దూడను కట్టేయండి అని చెప్పి మొత్తం వాళ్ళందరి దగ్గర ప్రచారం చేస్తాడు. రకరకాలుగా చేసి ఏదైనా అతను లబ్ధి పొందడం కోసం ఎన్ని రకాలుగా
విశ్వ ప్రయత్నాలు చేస్తాడు సార్. అది అతని నైజం. సో దాన్ని ఎవరు కూడా మనం మార్చలేం. అంటే వెంకటరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పొలిటికల్ పాలసీని అబ్జర్వ్ చేస్తే ఒకటైతే కనిపిస్తుంది, ఆయన పార్టీలతో సిద్ధాంతాల పరంగా కాకుండా వ్యక్తుల పరంగా స్నేహాలు చేస్తారేమో అనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వస్తే ఈ దేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పించి మిగిలిన అన్ని పార్టీల్లోనూ అతని మనుషులు ఉంటారు, చంద్రబాబు నాయుడుకి సపోర్ట్గా వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అంటే సిద్ధాంతాలతో సంబంధం లేదు, ఆ పార్టీల్ని నడిపేది సిద్ధాంతాలు కాదు వ్యక్తులు, కాబట్టి మనం వ్యక్తులతో స్నేహాలు పెట్టుకుంటే ఎప్పటికైనా మనకు మద్దతుగా ఉంటారు అన్న ఒక పాలసీని చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతూ వచ్చారేమో అనిపిస్తుంది. సార్ దానికే నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు బీజేపీతో చంద్రబాబు నాయుడు గారు 2018వ సంవత్సరంలో విడిపోయినా కూడా కానీ బీజేపీలోకి తన మనుషులను పంపించి బీజేపీతో ఆ సాన్నిహిత్యాన్ని కొనసాగించాడు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్న టర్మ్ లో కూడా బీజేపీలో వాళ్ళ మనుషులు పంపించి సుజనా చౌదరి మొదలుకొని సీఎం రమేష్ వాళ్ళందరి మనుషులు పంపించుకొని ఆఖరికి ఆ బీజేపీ అధ్యక్షురాలుగా కూడా పురంధేశ్వరి గారిని తెచ్చుకోగలిగాడు. అంటే చూడండి, బీజేపీతో విడిపోయాడు. అయినా ఆ బీజేపీతో విడిపోయిన ఒక 6 నెలలకే ఎలక్షన్స్ అయిపోయిన మొదటి నెల నుంచే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మహానాడులో తీర్మానం చేశారు సార్, మనం కేంద్ర ప్రభుత్వం మీద ఒక్క విమర్శ కూడా చేయకూడదు, కేంద్ర ప్రభుత్వానికి మనం మద్దతు తెలపాలని మహానాడులో తీర్మానం చేశారు. ఏది ఎలక్షన్స్ అయిపోయినా 2019 ఎలక్షన్ లో ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం మహానాడు జరిగితే ఆ మహానాడులో తీర్మానం చేశారు. అప్పుడు దాకేమో నువ్వు మోడీ అంత దొంగలేడు, మోడీ నువ్వు పెళ్ళాన్నే చూసుకోలేనాడు, నువ్వు ఈ దేశాన్ని పరిపాలిస్తావు, నీకంటే నేను సీనియరు, అమిత్ షా మీద రాళ్ళేయించడం, మోడీ అంత దుర్మార్గుడు లేడని చెప్పి ఇవన్నీ మాట్లాడినా విత్ ఇన్ 6 months కే మళ్ళీ వాళ్ళ మనుషులు పంపించి వాళ్ళతో సాన్నిహిత్యం. అట్లానే ఈ రోజు కూడా చూడండి, మీ కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ ఎక్కడ విమర్శ చేయడు. ఈ రోజు మీకు ఎక్కడన్నా ఇప్పుడు ఈయన ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కడైనా విమర్శ చేస్తాడు? ఎన్డీఏ కూటమి మీద చేయాలి కదా, ఎక్కడ విమర్శ చేయడు. సో అక్కడ వాళ్ళ సన్నిహితులు ఇప్పుడు పక్కన రేవంత్ రెడ్డి గారిని, ఆయన మనిషి అనేది అందరికీ తెలుసు. అసలు ఎక్కడైనా ఇప్పుడు మీరు అన్నట్టు కమ్యూనిస్టులు చూద్దాం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి పోటీ చేసినాయని ఇది అఫీషియల్ అందరికీ తెలుసు. కానీ ఇండైరెక్ట్ గా వీళ్ళ 3 పార్టీల కూటమికి ఎవరెవరు సపోర్ట్ చేశారు? సిపిఐ సపోర్ట్ చేసింది, సిపిఎం సపోర్ట్ చేసింది, ఏదైతే కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. అంటే ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేయడం ఇండియాలో ఎక్కడ జరగల, ఒక ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ కూటమి. సో ఆ కూటమిలో ఉన్న వాళ్ళు ఎన్డీఏ కూటమి సపోర్ట్ చేశారు ఆంధ్రాలో. మరి ఎంత తెలియగలడు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి సార్ ఎవరైనా. ఎందుకంటే ఇట్లా దొంగదారిగా ఇలా అందరినీ ఏదైతే అధికారంలో రావటం కోసం అవతలాలను కూడా కలుపుకొని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి ఏదో ఒక విధంగా మోసం చేసో అధికారంలోకి వచ్చేటటువంటి ఆలోచనలు ఆయన తప్ప ఎవరికి ఉండవు. అందుకని ఎన్డీఏ కూటమి కలిపి పోటీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో చంద్రబాబు గారి వ్యాఖ్యలు చూసిన తర్వాత నేను చాలా సుదీర్ఘ కాలం పాటు ఈసారి మీతోనే ఉంటానని బీజేపీ వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేసుకున్నారా అనిపిస్తుంది. ఎందుకంటే పాపం అమరావతి ఉద్యమంలో నుండి జోలి పట్టుకొని నారాయణ రామకృష్ణ అందరూ సపోర్ట్ చేశారు ఎన్నికలకు పొత్తు పెట్టుకోకపోయినా. మళ్ళీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి కమ్యూనిస్టుల గురించి కూడా మాట్లాడారు. నేను ఎప్పుడో చెప్పాను, కమ్యూనిజం లేదు ఈ దేశంలో, ఉండేది ఓన్లీ టూరిజం మాత్రమే. లెఫ్టిస్టులు కాబట్టి లెఫ్ట్లోనే ఉండిపోతారు, అభివృద్ధి సంపద సృష్టించాలంటే రైటిస్టు సిద్ధాంతాలని అవసరం అని పేర్కొన్నారు. అంటే కమ్యూనిస్టులంతా వేస్ట్ అన్నారు. మరి నారాయణ రామకృష్ణ గారు స్పందిస్తారో లేదో చూడాలి. మరి సార్ వాళ్ళు స్పందించరు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళకి ఇష్టం కదా. ఎందుకంటే వాళ్ళని అక్కడ వాళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా మాట్లాడిచ్చిందే చంద్రబాబు నాయుడు గారు కదా. సో వాళ్ళు నాకు తెలిసి స్పందించరు. అంటే వాళ్ళకి వినపడినట్టుగా ఉంటాయి ఇట్లాంటివన్నీ. మరణాలే దేశంలో వేరే కమ్యూనిస్టులు అని ఉంటారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కమ్యూనిస్ట్ ముసుగులో ఉన్న కమ్యూనిస్టులు అనలేదు అనే భావంలో వాళ్ళు ఉంటారు. అంటే ఢిల్లీ కమ్యూనిస్టులు వేరు కదా ఇక్కడ. ఓకే, ఢిల్లీ కమ్యూనిస్టులు అని ఉంటారు అని అనుకుంటారంటారు. అయితే కాదు సార్, ఢిల్లీ కమ్యూనిస్టులు కేరళ కమ్యూనిస్టులు అన్నారు అనుకుంటారు అంతే. సో మన కమ్యూనిస్టులు కాదు కదా, మన కమ్యూనిస్టులు అంటే ఇక్కడ కమ్యూనిస్టులు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారి మనుషులు అక్కడ ఉంటారు. సో వాళ్ళు అన్నాడని వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు? సో వాళ్ళు దానికి స్పందించరు. స్పందించినా ఏదో తూతు మంత్రంగా చంద్రబాబు నాయుడు గారు అలా అంటారని మేము అనుకోలేదండి, ఏదో ఢిల్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం అనుంటారండి, ఢిల్లీ ఎన్నికల్లో ఏదో రాజకీయ లబ్ధి కోసం బీజేపీ అనిపించి ఉంటదండి, లేకపోతే ఆయన ఎప్పుడు అట్లా అనరండి. ఈ విధంగా ఎవరైనా మీడియా వాళ్ళు అడిగితే ఆ విధంగా వాళ్ళు రిప్లై ఇస్తారు. అది కాకపోతే ఈ రోజు ఇన్ని అరాచకాలు జరుగుతుంటాయి సార్. నారాయణ గాని లేదంటే మీరు అన్నట్టు రామకృష్ణ గాని మరి వచ్చి అదే టీవీ ఛానల్లో వాళ్ళ ఛానల్లో కూర్చొని అంతకుముందు ఏ విధంగా ఇక్కడ జరగకపోయినా జరిగినాయి అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారో ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఎందుకు ఒక్క రోజు మాట్లాడలేదండి? ఇప్పుడు విద్యా వ్యవస్థ, ఈ రోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు.
మరి నారాయణ గారు ఏదో బిగ్ బాస్ షోలో అసభ్యత ఉందని చెప్పి రోజు వచ్చి మాట్లాడేవాడు కదా కమ్యూనిస్ట్ నారాయణ గారు. హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. హైకోర్టులో పిల్లి కూడా వేశారు కదా దానికి సంబంధించి. సో మరి ఇక్కడ ఈ రోజు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించి ఎక్కడికక్కడ గ్యాంగ్ రేపులు జరుగుతా ఉంటే స్కూళ్ళల్లో ఈ రోజు పేకాట్లాడిచ్చి సంక్రాంతి పండుగ సందర్భం మీరు చూసారు సార్, స్కూళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్స్ లో పేకాట ఆడిచ్చారు సార్, పేకాట కోడి పందాలు. మరి ఎక్కడ మనం స్పందించలేదే. ఈ రోజు రాష్ట్రంలో ఇంత అరాచకం జరుగుతుంటే ఒక్కరోజన్నా మాట్లాడుతున్నారా? ఎక్కడ అశ్లీల నృత్యాలు, రికార్డ్ డాన్సులు, క్యాసినో సెట్టింగ్లు ఇవన్నీ వేస్తే మొన్న 3 రోజుల పాటు విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంటే, ఇప్పుడు ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు నడుస్తుంటే, సాక్షాత్తు తెలుగుదేశం ఎమ్మెల్యే నారాయణ స్కూల్ పక్కనే బెల్ట్ షాప్ లో నేను మాట్లాడితే మరి ఈ కమ్యూనిస్ట్ నారాయణ గారు మాట్లాడాలి కదా. మంత్రి నారాయణ కాలేజీ పక్కన, నారాయణ స్కూల్ పక్కన ఇంత ఘోరాలు జరుగుతుంటే మరి అది కూడా ఈ రోజు ఎందుకు మాట్లాడట్లా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా మాట్లాడమంటేనే వాళ్ళు బయటకు వస్తారనేది వాస్తవం. అందుకని మేము ఒకటైతే క్లియర్ గా ఉన్నాం సార్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు పక్కనే ఉంటాయి అనేది వాస్తవం. మీరు నాగబాబు గారు ఎందుకు మరి అంత తీవ్రంగా విరుచుకుపడ్డారు మీ పార్టీ నాయకుల మీద? పొంగనూరు వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కాదు, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి భయపడలేదు, వాళ్ళ నాయన వైఎస్ఆర్కే భయపడలేదు అంటూ కూడా కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు గారు, అని చెప్పి కూడా దాదాపుగా 1.5 month 2 months అవుతున్నట్టుంది. సో ఇప్పుడు వరకు మళ్ళీ ఎవరు అనే మళ్ళీ ఇంకో టాక్ నడుస్తుంది. ఓకే, అందుకని ఇప్పుడు గట్టిగా దిగితే తొందరగా ఇస్తారని అనుకుంటున్నాడేమో. గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే, పెద్దిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే మంత్రి పదవి వచ్చిద్దని నాగబాబు గారు ఆశిస్తున్నారేమో. ఎందుకంటే మొన్నటిదాకా ఇస్తా అన్నప్పుడు ఖాళీ ఉంది. వాళ్ళు అనుకుంటే ఏమో సార్, మంత్రిగా గవర్నర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఇవాళంటే అపాయింట్మెంట్ ఇవాళ ఇస్తారు గవర్నర్ గారు, వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు ఇస్తారు. ఈ రోజు పొద్దున అనౌన్స్ చేసి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయొచ్చు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మంత్రిగా. మిగిలిన వాళ్ళతో సంబంధం లేదు కదా ఆయనకి. ఆల్రెడీ ఖాళీగా ఉంది ఒక మంత్రివర్గంలో ఒక సీట్ ఖాళీగా ఉంది ఆయనకి బెర్త్. కానీ మరి ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు? సో ఇప్పుడు వరకు దానికి సంబంధించిన ఊసు లేదు కదా. అంటే సంథింగ్ అక్కడ పైగా ఇప్పుడు మంత్రిని చేసినా కూడా వెంటనే ఏదో ఒకటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీనో ఉండాల్సిన అవసరం లేదు. 6 నెలల లోపు ఎలక్ట్ అయితే చాలు. ఆ ఆప్షన్ కూడా అయినా కూడా వెంటనే యూజ్ చేయడం లేదు. 6 నెలల్లో ఎమ్మెల్సీగా చేయొచ్చు. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్సీలు, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీలు తీసుకుంటున్నారు కదా, డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళ చేత ఆ సీట్ ని ఖాళీ చేపిస్తున్నారు. ఇప్పుడు ఎట్లయితే రాజ్యసభ తీసుకుంటున్నారో అదే విధంగా ఎమ్మెల్సీలు కూడా వాళ్ళు తీసుకుంటారు. ఆల్రెడీ జయమంగళం వెంకటరమణ ఖాళీ అయినట్టే కదా, అది ఖాళీగానే ఉంది. పోతుల సునీత గారితో ఇంకా ఆయన కొన్ని యాక్సెప్ట్ చేయాల్సినవి ఉన్నాయి. సో ఏంటంటే ఆల్రెడీ 6 నెలలు టైం ఉంది కాబట్టి ఇప్పుడే తీసుకోవచ్చు. కానీ ఎందుకు తీసుకోవట్లేదు? ఏదన్నా అక్కడ తేడా జరుగుతుందా? సో దానికి సంబంధించి మనం గట్టిగా తిట్టాలి. తిట్టినే మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ కాదు సార్, మీకు నేను కూడా మొత్తం మా మెగా ఫ్యామిలీ అంతా మీకు బాగా ఓడటానికి ఉన్నాం, అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని ఇట్లా తిడుతున్నాం, అదిగో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అడ్డాలోకి వెళ్ళి ఇట్లా తిడుతున్నాం అని చెప్పి మాట్లాడటం కోసమైనా తిట్టాడేమో. లేకపోతే నాగబాబు గారికి ఏం తెలుసానండి? నాగబాబు గారు మాట్లాడిన కొన్ని మాటలు చూస్తే నిజంగా విచిత్రం కలిగింది. ఒకటి తిక్కలోడన్నా మాట్లాడాలి, లేదంటే ఇదిగో ఇట్లా రాజకీయ పదవుల కోసం వాళ్ళు ఎవడన్నా రాసిచ్చిన స్క్రిప్ట్ అన్నా చదవాలి. ఈ రెండిట్లో ఒకటైతేనే నాగబాబు గారి లాగా మాట్లాడతారు. ఎందుకంటే నాగబాబు గారు మగాడు, అదే మీ నాన్నను చూశాను, రాజశేఖర రెడ్డి గారే మమ్మల్ని ఏం చేయలేకపోయాడు, రాజశేఖర రెడ్డి గారు ఏం చేయలేకపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేడు, ఆ రెడ్డి ఏం చేయలేడు, ఈ రెడ్డి ఏం చేయలేడు. మధ్యలో ఈ కులాలకు సంబంధించిన ప్రస్తావన ఎందుకు? అంటే కులాలకు సంబంధించి ఇప్పుడు ఆ రెడ్డి ఏం చేయలేడు, ఈ రెడ్డి ఏం చేయలేడు అనే ప్రస్తావన ఎందుకు తీసుకురావాలి ఇప్పుడు? అంటే ఇదేమన్నా ఒక ప్లాన్డ్ గా అప్పుడేమన్నా కొంతమంది రెడ్లు రియాక్ట్ అవుతారేమో, రియాక్ట్ అయ్యి ఇప్పుడు వీళ్ళని తిట్టాలేమో, అలా మళ్ళీ రెడ్డి సామాజిక వర్గాన్ని ఇంకో సామాజిక వర్గాన్ని గొడవ పెట్టాలనేమో. ఆ విధమైనటువంటి స్క్రిప్ట్ ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? లేదంటే ఇప్పుడు ఆ రెడ్డి ఈ రెడ్డి మమ్మల్ని ఏం పీకలేడు, మమ్మల్ని ఏం చేయలేడు అంటే దానికి అర్థం ఏంటి? సోషల్ మీడియాలో కూడా దాని మీద చర్చ నడుస్తా ఉంది. సో ఆ రెడ్డి కాపులకి రెడ్లకు మధ్య మళ్ళీ ఇంకా అదే ఇప్పుడిప్పుడే చల్లబడుతుంది, దాన్ని మళ్ళీ పెంచాలని ఏమన్నా ప్లాన్ చేశారేమో అన్న అభిప్రాయాన్ని కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఆ అభిప్రాయం ప్రకారం ఈయన స్క్రిప్ట్ ఇస్తే, ఎందుకంటే స్క్రిప్ట్ ఇప్పుడు మొత్తం ఆయన చదివే సార్, మొత్తం రాసుకొని వచ్చి చదవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఈ కూటమి అవన్నీ చేసింది, అవి చేసింది, 6 లక్షల ఉద్యోగాలు వచ్చేసింది, అది మొత్తం ఇవన్నీ చదవడానికి కూడా ఇబ్బంది పడతా మొత్తం ఆ స్క్రిప్ట్ చదువుతా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారం అన్నాడేమో, దానికి ఏమన్నా రియాక్ట్ అవుతారు, యువతల నుంచి రియాక్ట్ అయితే మళ్ళీ ఇక్కడ ఏదో సోషల్ మీడియాలో ఒక వార్ నడవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏమన్నా అన్నాడా? లేదంటే ఒకటైతే నేను క్లియర్ గా అంటున్నాను సార్, నాగబాబు గారు మీకు రాజకీయాలు తెలియవు, మీకు సినిమాలు అయితే బాగా తెలుసు. మీరు రాజకీయాలు ఎందుకు తెలియవు అంటున్నాను? మీరు రాజకీయ పార్టీలు పెట్టి దుకాణాలు సర్దేశారు.
రాజకీయ పార్టీ పెట్టేవాడు ఎప్పుడు దుకాణం సర్దడు. రాజకీయాల్లో ఓడిపోయినా గెలిచినా రాజకీయ పార్టీని కంటిన్యూ చేస్తాడు. కానీ మీరు మీ మెగా ఫ్యామిలీ తరపున ఓ ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి అదే పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఉండి రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి కాంగ్రెస్ పార్టీ నాయకుల పంచెల ఓడ తీసుకొడతా అన్నాడు. మరి నిజంగా మగాళ్ళు అయితే, మీరు నిజంగా భయపడిన వాళ్ళు అయితే ఒక్కళ్ళ పంచన్న ఓడ తీసుకొట్టాలి కదా. ఒక్కళ్ళన్నా అదే కాంగ్రెస్ లోకి వెళ్ళి ఆ పంచెల్లో దూరారు సార్. పంచెలు ఓడ తీసుకొడతానన్నాళ్ళు వెళ్ళి పంచెల్లో దూరి పదవులు తెచ్చుకున్నారు. ఏది మీ చిరంజీవి గారికి పదవులు తెచ్చుకున్నారు. సో దాని తర్వాత మీరు ఏమన్నా మాట మీద ఏమన్నా నిలబడ్డా, మీ తర్వాత మీరు జనసేన పెట్టారు. జనసేన పెట్టినప్పుడు జనసేనలో మీరు కూడా యాక్టివ్గా ఉన్నారు. ఆ జనసేనలో మీరు ఏం చేశారు? బీజేపీ వాళ్ళని పాచిపోయిన లడ్లు ఇచ్చారు. ఈ దక్షిణ భారతదేశం వాళ్ళని బీజేపీ కుక్కల్లాగా చూస్తుంది. కుక్కల్లాగా ఈ దేశంలో ఈ నరేంద్ర మోడీ ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా యుద్ధం తీసుకొని వస్తాడు. ఎంత దుర్మార్గ ప్రభుత్వం లేదు అని చెప్పి మోడీ గారిని మాట్లాడిన మీరు, మరి అదే మోడీ గారికి సంఖలోకి మళ్ళీ ఎందుకు దూరారు? మీరు కమ్యూనిస్టుల దగ్గరికి వెళ్ళి కమ్యూనిస్టులు అంత గొప్ప వాళ్ళు లేరని సాక్షాత్తు మమతా బెనర్జీ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని నమస్కారాలు మాయావతి గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారాలు చేసి నేను చెగువేరా సిద్ధాంతాలు కమ్యూనిస్ట్ అన్న మీరు ఎలక్షన్స్ అయిపోయినా కేవలం రెండు నెలలు 3 నెలలు సార్ అంతే. 2 నెలలు 3 నెలలకు బీజేపీ జనతం చేరారు. 2-3 నెలలకి వాళ్ళు కూడా అన్కండిషనల్ గా పొత్తని చెప్పారు. అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా ఉన్నాడు బీజేపీకి. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఏది మామూలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అప్పుడు మీకు ఎలక్షన్స్ అయిపోగానే కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే అప్పుడు ఇంకా సోమవీర్రాజు గారు కూడా రాలేదు. ఎమ్మెల్యే వెళ్ళి బీజేపీతో అన్కండిషనల్ పొత్తుతో వెళ్తున్నా ఉన్నారు. ఎవడైనా ఎలక్షన్స్ కి ముందు పొత్తు పెట్టుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తిని చూసి మీరు భయపడి, రాజకీయంగా భయపడిపోయి, మీకు పుట్టగతులు లేకుండా పోతాయి కాబట్టి, ఏదో ఒక రాజకీయ పార్టీ సంఖ్యలో చేరాలి కాబట్టి, ఆ రాజకీయ పార్టీ సరసన చేరాలి కాబట్టి, సో అందుకని మీరు బీజేపీతో ఇమీడియట్ గా పొత్తు పెట్టుకున్నారు. మీ జీవితంలో ఒక్క సంవత్సరం అన్నా ఏ రాజకీయ పార్టీతోనో పొత్తు లేకుండా ఉందా? ఒక్క సంవత్సరం అన్నా వీళ్ళు రాజకీయ పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్క సంవత్సరం కానీ పొత్తు లేకుండా ఏదైనా పార్టీతో ఉందా? ఒక 6 నెలలు ఉన్నట్టుందా తెలుగుదేశంతో లేకుండా? కానీ 6 నెలల్లో కమ్యూనిస్టులతో జాయిన్ అయిపోయారు కదా. బట్ అంటే మీ రాజకీయ జీవితం మొత్తం సింగిల్ గా మీరు పార్టీ నడపలేరు. ఏది రాజకీయాల్లో ఉన్న గెలిచినా నడపలేరు, ఓడిపోయినా నడపలేరు. సో అందుకే మీ రాజకీయ జీవితం మొత్తం ప్రతి సంవత్సరం ఏదో రాజకీయ పార్టీతో పొత్తులోనే మీరు ఉండాలి. అప్పుడు మీరు భయపడిపోయి పెట్టుకున్నట్ట మరి మమ్మల్ని ఏం చేయలేరు, మమ్మల్ని ఏం పేకలేరు అని మీరు అట్లాంటి వాటిని మీరు మరి సింగిల్ గా వచ్చి ధైర్యంగా ఇప్పుడు పోటీ చేయండి. నేను కూటమి వాళ్ళకి ఛాలెంజ్ విసురుతున్నా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని సింగిల్ గా అప్పుడు పోటీ చేయమని రాజీనామా చేసి, మిగిలిన 21 మంది అవసరంలా. పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశాన్ని విడిగా పోటీ చేయమనండి, వాళ్ళు వర్మ గారికి ఇస్తే సీటు. మేము వైఎస్ఆర్సీపీ తరఫున మేము ఆల్రెడీ మాకు సంబంధించినటువంటి అభ్యర్థి అక్కడ ఉన్నారు. సో మీరు సింగిల్ గా పవన్ కళ్యాణ్ పోటీ చేయమనండి. ఇప్పుడు ఎలక్షన్స్ లో ఏది మీరే అధికారంలో ఉన్నారు కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు ఉపముగా. ఇప్పుడు దమ్ముంటే పోటీ చేయమని సింగిల్ గా. మీరు ఎక్కడో వెళ్ళి పెద్దిరెడ్డి గారు మీరు రాజీనామా చేయండి, అసెంబ్లీకి రానాలి, మీకు మాట్లాడే హక్కు లేదు. మీరు అసెంబ్లీకి వచ్చి బాగా పగలు తీశారు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 నెలలుగా మీరు బాగా మంచి అద్భుతమైన పరిపాలన అందిస్తే, సరే సంవత్సరం టైం తీసుకోండి, ఇంకో 4 నెలల్లో సంవత్సరం అయిపోయింది కదా. సంవత్సరం మీ పరిపాలన రిఫరెండంగా తీసుకొని ఒక పిఠాపురంలో ఆయన రాజీనామా చేసి మళ్ళీ గెలవమండి. సింగిల్ గా రాజీనామా చేసి గెలవమనండి. అప్పుడు తెలిసింది కదా ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు మీరు అన్నట్టుగా సంస్కారహీనులో, లేదా ఎవరిని చూసి భయపడుతున్నారా లేదా, ఎవరు ప్రజలను ఆశీర్వదిస్తారని అప్పుడు డిసైడ్ అయింది. దానికి ఏమన్నా ఛాలెంజ్కి సిద్ధమైతే నాగబాబు గారిని రమ్మండి, లేదా ఈయన మంత్రి పదవి తీసుకోబోతున్నాడు కదా, ఎమ్మెల్సీగా వద్దు, ఏదన్నా సీట్లో ఏదన్నా జనరల్ కాన్స్టిట్యున్సీలో రాజీనామా చేయించి ఎవరో ఒకరితో, మీ జనసేనలతోనే వాళ్ళకి ఎమ్మెల్సీ ఇచ్చుకుంటారు, ఇంకోటి ఏదో ఇచ్చుకోండి, మరి పోటీ చేయండి. పోటీ బాగుంటుంది. ప్రజల్లో పల్స్ ఎలా ఉంది అన్నది కూడా తెలుసుకోవడానికి బాగుంటుంది సంవత్సరం మీ పరిపాలనలో. ఎందుకంటే మీరు ఎక్కడికక్కడ అరాచకాలు జరుగుతూ ఉన్నాయి, జరిగినా మళ్ళీ పైన మీరే ఉన్నారు, కింద మీరే ఉన్నారు అధికారంలో, అయినా టెస్టింగ్ సిద్ధం అంటున్నాం మేము. అయినా కూడా మేము సిద్ధం అంటున్నాం సింగిల్ గానే. మళ్ళీ చెబుతాం సార్, సింగిల్ గానే పోటీ చేస్తాం మళ్ళీ. దానికి మేము సిద్ధంగానే ఉన్నాం, వాళ్ళు సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ఈ కాకుండా ఊరక మా మీద విమర్శలు చేస్తే ఎంత ఆశ్చర్యం కలిగిందంటే సార్, అంటే వాళ్ళ అధికారంలో ఉన్నాడో ప్రతిపక్షంలో ఉన్నాడో మర్చిపోయాడు ఆయన. వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ముందా అంటున్నాడు. పెద్దిరెడ్డి గారిని ఉద్దేశించి, ఇదిగో పొంగను అదేంటి మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైంది,
దీని వెనకాల మీ హస్తం ఉందా లేదా చెప్పండి అంటాడు. ఒరే నువ్వు అధికారంలో ఉన్నావు, అది జరిగింది జులై నెలలో, ఆల్రెడీ 6 నెలలు. జులై నెలలో అంటే దాదాపుగా వెంకటరెడ్డి గారు, జులై అంటే 7. మీరు మీరు చెప్పిన పాయింట్, మొన్న 3 రోజుల క్రితము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఇదే పవన్ కళ్యాణ్ నేను ఇసుకలో 40,000 కోట్లు తిన్నానన్నాడు. నేను రెడ్ శాండిల్ తీసుకెళ్లి నేపాల్లో పెడితే ఆడ పట్టుబడింది తెస్తామన్నారు. మదనపల్లి ఫైల్లో నా వల్లే దగ్ధమయ్యి అన్నారు. 7 నెలలు అవుతుంది, మీరు ఏం చేశారు తేల్చండి చూద్దాం దమ్ముంటే అన్నారు. కానీ ఈరోజు నిన్న నాగబాబు గారు మళ్ళీ దీనిపైన సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళే విచారణ చేసి దర్యాప్తు చేసి నిజాలు ఉంటే తేల్చాలి, అది చేయడం లేదు. ఇంకా మీరు గమనించారా లేదు, ఇంకో విషయం చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ప్రస్తుతం మేము అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం, ఇంకో 7-2 ఏళ్ళు పోయిన తర్వాత వీళ్ళ సంగతి తెలుస్తాం అంటున్నారు. మరి ఎందుకో అంటే జారుకుంటున్నారేమో మెల్లగా ఇంకా. సార్ ఇప్పుడు నిజంగా మేము అక్రమాలు చేస్తే వాళ్ళు వదులుతారా సార్? జనరల్ గా మాట్లాడుకుందాం. మా దగ్గర ఏదన్నా నిజంగా ఒక 1% తప్పు ఉన్నా, అది 100% అవసరం 1% తప్పున్నా ఏదో ఒక విధంగా అక్రమ కేసు పెట్టి ఈ కాడికి ఇరికిచ్చేసేవాళ్ళు కదా. అట్లాంటిది 7 నెలలు పట్టిద్దా సార్ ఒక ప్రభుత్వానికి? ఒక ఆఫీసులో ఫైల్స్ దగ్ధమైతే అది కూడా వాళ్ళు అపోజిషన్ పార్టీ మీద ఆరోపణలు చేసినప్పుడు డీజీపీని హుటాహుటిన ప్రత్యేకంగా హెలికాప్టర్ ఇచ్చి పంపించినప్పుడు మరి 7 నెలలు అయితే ఇప్పుడు ఎందుకు చేయాల్సలా? రెండోది వీళ్ళు సమాధానం అడుగుతున్నారు మమ్మల్ని. ఎన్నిసార్లు సమాధానం చెప్పాలి? ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ అటవీ ప్రాంతంలో ఉందని ఏదైతే చెప్పారో దానికి సంబంధించి ఆల్రెడీ 2 ప్రభుత్వాలు ఎంక్వైరీ చేసినాయి. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి అది ప్రైవేట్ ల్యాండే, దానికి అటవీ శాఖ సంబంధం లేదు, అది పెద్దిరెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన ల్యాండే అని చెప్పి ఇచ్చింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2014లో వెంకటరమణారెడ్డి అనేటటువంటి వ్యక్తి, అదే వెంకటరమణారెడ్డి 3 సార్లు సార్ మొత్తం, ఓసారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చాడు, 2 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చాడు, 3 కోర్టుకి వెళ్ళాడు, కోర్టుకి వెళ్తే కోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పుడు మళ్ళీ 3వసారి వాళ్ళు ఈ ప్రభుత్వంలో అంటున్నారు. అసలు ఇది కొందెప్పుడు? చంద్రబాబు నాయుడు గారు 99-2004 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2000-2001 సంవత్సరంలో కొన్నారు. అప్పుడు ఆయన ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ అయింది. సో ఎప్పుడు 2000 సంవత్సరం, ఎప్పుడు 2025 సంవత్సరం, అంటే 25 ఏళ్ల తర్వాత ఆ భూమికి సంబంధించి 2 ప్రభుత్వాలు ఎంక్వైరీ జరిగినా మళ్ళీ దాని మీద ఈ రోజు బురద జల్లుతా మీరు సమాధానం చెప్పండి అంటారు. సార్ మనిషికి అయితే ఓ మాట గొడ్డుకో దెబ్బ అంటారు సార్. మేము మనుషులు కాబట్టి మేము 10 సార్లు చెబుతున్న మాటలే, ఇదిగోండి సార్ ఇది వాస్తవం ఇది వాస్తవం అని, అయినా ఇంకా చెప్పమంటున్నారు. అప్పుడు ఏం చెప్పాలి వీళ్ళకి? అంటే ఇవి కూడా సరస్వతి సిమెంట్స్ దాంట్లో 100 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి ఆక్రమించారని పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి హడావిడి చేశారు. ఆ తర్వాత 4-5 ఎకరాలేమో అసైన్ ల్యాండ్ ఉందని చెప్పి తేల్చేశారు, అంటే ఏమీ లేదని. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇలాగే అటవీ భూమిని ఆక్రమించుకున్నారని ఒక నెల క్రితం హడావిడి చేశారు, వదిలేశారు. గ్రీన్ కో జగన్మోహన్ రెడ్డి డ్యాంలో ఇది పెద్ద స్కామ్ అని చెప్పారు. అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గ్రీన్ కో అద్భుతమైన ప్రాజెక్ట్, ఇది టూరిజం ప్రాజెక్ట్ కూడా అవుతుంది, ప్రపంచంలోనే ఇలాంటిది లేదు అన్నారు. ఆ షిప్ను సీజ్ చేయాలన్నారు, అది సీజ్ లేకుండానే వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు కూడా ఇవి కూడా ఆ కోటాలకు వస్తాయేమో అనిపిస్తుంది. అంటే కేవలం బురద చల్లడానికి ఆరోపణలు చేసి వదిలేస్తున్నారా? సరే ఒక 4 రోజులకు ఒక అంశం బయటకు వచ్చేసారు, ఏదో ఒక అంశాన్ని వీళ్ళు తెర మీద తీసుకొని వస్తారు. ఎందుకంటే వాళ్ళ పత్రికల్లో అన్న రాస్తారు, లేదంటే వాళ్ళ నాయకులతో అన్న మాట్లాడిస్తారు. ఒక 4-5 రోజులు దాని మీద చర్చ జరగాలి. లేదంటే మీరు అన్నట్టు బోటు, లేదంటే కాదంబరి జత్వ అని, మీరు అన్నట్టుగా లడ్డు అంశం కావచ్చు, మీరు అన్నట్టుగా రిషికొండ భవనాలని, మదనపల్లి ఫైల్స్ అని, వీళ్ళ ఇష్టం ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చి రేషన్ మాఫియా నడుస్తుందని. రేషన్ మాఫియా సింపుల్ క్వశ్చన్ సార్, ఎందుకంటే రేషన్ మాఫియా నడుస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఇప్పటి వరకు మీరన్నా సీజ్ ద షిప్ అన్నారు. షిప్ ఆల్రెడీ ఆఫ్రికాకి నాకు తెలిసి 4-5 రోజులు వెళ్ళిపోయింది. ఆఫ్రికాకి ఎప్పుడో బయలుదేరింది షిప్. ఇప్పుడు అక్కడ బియ్యాన్ని మీరు సీజ్ చేశారు కదా, ఒక 650 టన్నులో ఎన్నో బియ్యాన్ని మీరు సీజ్ చేశారు కదా. 650 టన్నులు ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పటి వరకు మీకు చెప్పగలరా? ఇప్పుడు ఆ సీజ్ చేసిన బియ్యం ఇదిగో పలానా కుప్పం నుంచి వచ్చిందా, లేదంటే పులివెందుల నుంచి వచ్చిందా, మంగళగిరి నుంచి వచ్చిందా, పిఠాపురం నుంచి వచ్చిందా, లేదా తెనాల నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి 650 టన్నులు వచ్చింది ఇప్పుడు వరకు చెప్పారా సార్ ఎక్కడన్నా? ఆల్రెడీ షిప్ కూడా బయలుదేరి వెళ్ళిపోయినాక ఇప్పుడు వరకు చెప్పలే వాళ్ళు. ఇంకో మాట నాగబాబు గారు, నిన్న ఈ వైసీపీ వాళ్ళు కుక్కల్లాగా ఆ స్కీమ్ అమలు చేయడం లేదు, ఈ స్కీమ్ అమలు చేయడం లేదని చాలా అభ్యంతరకరంగా అన్నారు. అంటే వైసీపీ వాళ్ళ పేరుతో అన్నారు కానీ ఇప్పుడు స్కీమ్ కావాలని అడిగిన ప్రతి ప్రజలు కూడా వర్తిస్తుంది కదా ఆ మాట. అంటే ఇప్పుడు రేపు పొద్దున్న నిరుద్యోగ వృత్తి కావాలని జనసేన నాయకులు ఎవరన్నా ఈ ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు కుక్కలే వీళ్ళ దృష్టిలో. అంటే మాకు అమ్మ ఒడి రావటం లేదు అని చెప్పి ఏదన్నా తల్లి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తల్లుల్ని అమ్మల్ని అందరు కూడా వాళ్ళని కుక్కలతో సమానంగా వీళ్ళు మాట్లాడతారా? అదే విధంగా ఏదైనా ఆడబిడ్డ అయ్యా నాకు నెలకు 1500 ఇస్తా అన్నారని చెప్పి ఏదైనా అక్కో చెల్లో 19 సంవత్సరాలు దాటిన ప్రతి అక్క చెల్లెమ్మలకి వీళ్ళు ఇస్తా అన్నారు కదా, వాళ్ళు మాకు ఎందుకు రావట్లేదంటే మీరు మమ్మల్ని అప్పుడే అడుగుతున్నారు, మీరు కుక్కలని నాగబాబు గారు తిడుతున్నారు వాళ్ళని. అంటే అంత దారుణం చూడండి సార్.
అంటే సంక్షేమ పథకాలు మీరు డే 1 నుంచి అమలు చేస్తానని మీరు ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చారు. అవును. అది కూడా 1వ తారీఖు సార్. ఆయన ఇచ్చిన ప్రామిస్ ఏంటంటే ప్రతి నెల 1వ తారీఖు ఆడబిడ్డ నిధి కింద ఒకళ్ళుంటే 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, 1వ తారీఖు 18 సంవత్సరాలు నిండినటువంటి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఆడ వారికి ఇస్తానని చెప్పారు. అవును. మరి ఇప్పటికి 8 నెలలు అవుతుంది సార్. ఒక్కొక్కరికి 8 మూళ్ళు ఎంత? 8 ఇంటూ 1500 ఒక్కొక్కరికి రావాలి. మరి ఇప్పటి వరకు ₹1 రాలేదు. మీరు చెప్పండి, ఇదిగో మేము ఒక సంవత్సరం తర్వాత ఈ గడిచిన సంవత్సరం కూడా కలిపి మొత్తం ఒకేసారి ఇస్తామని చెప్పండి మీరు ఇచ్చే దమ్ముంటే. లేదు అప్పుడే అడుగుతున్నారు, 8 నెలలకే మమ్మల్ని అడుగుతున్నారు. ఈ అడిగే వాళ్ళందరూ కుక్కలు. అడిగే వాళ్ళు కుక్కలు కాదు సార్. మీరు ప్రజలకి కుక్కలాగా విశ్వాసంగా ఉంటానని అధికారంలోకి వచ్చి పిచ్చి కుక్కలాగా ప్రజలు మీరు కరుస్తున్నారు కదా. మీరు పిచ్చి కుక్కలు. ఎందుకంటే మేము ప్రజలకి ఒక కుక్క ఎలా విశ్వాసంగా ఉంటది, ఆ యజమానికి కుక్క ఎలా విశ్వాసంగా ఉంటుందో ఆ విశ్వాసంగా ఉంటాము, మీకు నమ్మిన బంటులాగా ఉంటాము, మీ రాష్ట్రాన్ని మేము కాపాడుతాం, మీ రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తాం, ఈ రాష్ట్రాన్ని సంక్షేమ పథంలో తీసుకెళ్తాం, ప్రతి ఒక్కరికి మేము విశ్వాసంగా ఉంటామని అధికారంలోకి వచ్చి విశ్వాసంగా ఉండాల్సిన కుక్క పిచ్చి కుక్కలాగా తిరిగి యజమానుల్ని, అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ, అది మొత్తం ఆ ఊర్లో ఉండే ప్రజల్ని, ఆ రాష్ట్రంలో ఉండే ప్రజల్ని కరుస్తుంది కదా. ఆ కరిచేటటువంటి వాళ్ళు మీరు. ఎందుకంటే మీ భాషలో చెప్తేనే మీకు అర్థమైంది కాబట్టి ఈ భాషలో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మమ్మల్ని కుక్కలు అన్నప్పుడు మరి మీరు కరుస్తున్నారు కదా. ఈరోజు ఎవరిని అడిగితే పిచ్చి కుక్కలాగా, అప్పుడు మీరు పిచ్చి కుక్క అవుతారు కదా. సో ఒకటి మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. వయసుకు గౌరవించినప్పుడు ఆ వయసులో గౌరవాన్ని నిలుపుకోవాలి. ఏం పదవి ఉందని సార్ నాగబాబు ఈరోజు అసలు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి? ఎవరిని క్వశ్చన్ చేస్తున్నాడు? ఏంది ఆయన? ఏమైనా పదవి ఉందా? ఓ సర్పంచా? ఇప్పుడు అడ్డదారిలో మంత్రి అవుతే మంత్రి అయినాక మాట్లాడాలి మనం. అందరూ మమ్మల్ని క్వశ్చన్ చేసి మాట్లాడే వాళ్ళందరినీ కుక్కలంటే అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు కుక్కలా? అంటే ఎవరు మాకు పథకాలు కాలేదు, మాకు నిరుద్యోగ భృతి రాలేదంటే యువకులు మీ దృష్టిలో కుక్కలా? అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు నిన్న ప్రశ్నించారు సార్. వాళ్ళు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి సభలో రైతులు అడుగుతున్నారు, అయ్యా రైతు భరోసా అయిందని. అంటే పంట పండించేటటువంటి రైతు మీ దృష్టిలో కుక్క అంటే ప్రశ్నిస్తే వాళ్ళందరూ కుక్కలా? అంటే ఐడియా చెప్పమంటున్నారు. సంపద సృష్టి జరగాలి, ఏదన్నా ఉంటే ఐడియా ఏంటి మాకు వచ్చి చెవులో చెప్పండి అంటున్నారు ముఖ్యమంత్రి గారు. సార్ ఎంత దారుణం అంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా సార్ ఈ ప్రపంచంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయంలో అభినందించాలి సార్. ఎవరన్నా మనిషి అన్నాడు ఒకరినో ఇద్దరినో మోసం చేస్తాడు సార్. 5 కోట్ల మందిని పదే మోసం చేసేవాడు ఎవడన్నా ఈ భూ ప్రపంచంలో ఉన్నాడంటే ఒక చంద్రబాబు నాయుడు. విడతల వారిగా అంటారా? అసలు విడతల వారిగా ఏది అతను ఎవడని తెలిసిన మళ్ళీ మాటలు చెప్పి మళ్ళీ మోసం చేయగలిగి ఎంత నేర్పరి. ఎందుకంటే మామూలుగా అయితే ఒకరినో ఇద్దరిని మోసం చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే మోసం చేయడానికి తెలిసిపోయిద్దామని మోసం చేయాలంటే నిజంగా ఒకరినో ఇద్దరిని మోసం చేస్తేనే తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఏది కనీసం ₹1000 మోసం చేసినా జైల్లో పెడతారు, శిక్ష వేస్తారు. మరి లక్షల కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చి 5 కోట్ల మందిని 99లో మోసం చేసి, 2014లో మోసం చేసి, 2024లో మోసం చేసి, ఇంకా విడతల వారిగా మోసం చేస్తానే ఉంటే ఇంతకంటే గొప్పవాడు ఎవడన్నా ఉంటారు సార్? నిజంగా మోసం చేయటంలో గొప్పవాడు సార్ చంద్రబాబు నాయుడు. మోసపోవటంలో పాప అమాయకులు సార్ ప్రజలు. ఎందుకంటే వాళ్ళకు ప్రతిసారి మోసం పోవటం ప్రజలకు అలవాటు అయితే ప్రతిసారి మోసం చేయటం చంద్రబాబు నాయుడుకి అలవాటు. సో అందుకని ఆయన సంపద నేను సృష్టిస్తా అన్నాడు సార్. ఎన్నికల అధికారంలోకి వచ్చే ముందు సంపద సృష్టిస్తా. వాలంటీర్లు మీరు మనుషులే కదా, మీరు మనుషులు కారా? మీకు ₹5000 సరిపోతాయా? 10,000 చేసేస్తున్నా. మళ్ళీ ఇంకో మీటింగ్ లో వాలంటీర్లు ఇట్లా 2 చేతులు పైకెత్తాడు సార్. ఎత్తి వాలంటీర్లుకి 10,000 ఇచ్చేసా అన్నాడు. ఈ రోజు ఒక్క వాలంటీర్ లేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే ఆటో వాళ్ళకి ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారి వాయిస్ లో బేస్ ఇప్పుడు లేదు. అప్పుడు తమ్ముళ్ళు మీరు కొబ్బరి తోటల్లో కూర్చొని పని చేసుకోండి, నేను అన్ని చూసుకుంటా అన్న ఆయన. ఇప్పుడు ఏదన్నా ఐడియా తీసుకొని వస్తా సార్. వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇంట్లోనే కూర్చోండి అంటే ఆయన ఒక విధంగా చెప్పుంటాడు సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పుడు బయట పని లేదు కాబట్టి ఇంట్లోనే ఉండాలి కదా. ఇప్పుడు మీరు బయట పని ఉంటే, ఇప్పుడు నేను బయట పని ఉంటే బయటకు వెళ్ళగలుగుతా, బయట ఏం పని లేకపోతే ఏం చేస్తాను? ఇంట్లోనే కూర్చోవాలి కదా. మీ కరెంట్ మీరే తయారు చేసుకునే పని లేదు కాబట్టి అందరిని వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే కూర్చోబెడతానే దానికి అర్థం అయి ఉంటుంది. మీ కరెంట్ మీరే తయారు చేసుకునేలా చేస్తానంటే ఏదైనా కరెంట్ బిల్లులు పెంచి ఈ కరెంట్ మనకు వద్దులే అని చెప్పి అందరూ సోలార్ ప్యానల్ తెచ్చిపెట్టుకునేలాగా చేయడం అనమాట. ఇది కూడా సోలార్ ప్యానల్ లేదంటే కరెంట్ తీసేసుకొని ఇంకా మీ కరెంట్ మీరే ఉత్పత్తి అంటే ఇటు కరెంట్ మనం ఉత్పత్తి చేసుకోవడం చేత కదా, మీకు చేత కదా, అందుకని కొవ్వొత్తులు వెలిగించుకోవాలంటాడు రేపు పొద్దున.